ఓకే. దిలీప్ సార్, ఈ క్వశ్చన్ ఫర్ ఎస్పెషల్లీ వెరీ నార్మల్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు, రిచ్ అంటే వాళ్ళు ఎలా అయినా గెంటుకొచ్చేస్తారు, ఏదైనా చేయగలుగుతారు. చేస్తారు. మిడిల్ క్లాస్, పూర్, ఇలా అప్పర్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఇలా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మన దగ్గర ఫీజ్ కన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటది? ఏమన్నా కొంచెం రఫ్‌గా చెప్పండి. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఫీజ్ అనేది మేము మరీ కట్టుకోలేనంత ఇదిగా మేము పెట్టలేదు. హ్మ్. అందరూ ఎఫోర్డ్ చేయగలిగినంతే పెట్టాం. అండ్ ఆ ఎఫర్ట్‌లో కూడా ఆ ఎఫర్ట్ చేసుకోవడంలో కూడా నేను మరీ లో క్వాలిటీ ఇచ్చి లో ఫీజులు తీసుకోవటం వల్ల ఆ స్టూడెంట్‌కి నేను సరైన న్యాయం చేయలేను. సో దట్ ఎంతవరకి మనం తీసుకొని ఎంతవరకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలమో అంతవరకే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టుకోగలిగే స్తోమతలోనే ఇప్పటివరకు ఉంది. కానీ కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు చిన్నగా, అరే ఇక్కడ ఏరో ఫాల్కన్స్లో ఒక 30,000 ఎక్కువ ఉంది అక్కడ కన్నా అని. హ్మ్. ఆ తేడా వేరుంటుంది. ఎందుకంటే 10-6 వరకే క్లాసెస్ అంటే ఎవరు కూడా ఇంకో గంట 2 గంటలు ఎక్స్ట్రా క్లాసులు చెప్దామని చెప్పరు. అనుకోరు. బట్ మేము అనుకుంటాం. సో ఇప్పుడు రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయండి ఎల్లుండి. రాత్రి 9, 10 దాకా కూర్చోబెడతాం. హ్మ్. డల్ స్టూడెంట్స్ ఉన్నారంటే కావాలంటే 11 దాకా కూర్చోబెట్టి ఫుడ్ తెప్పిస్తాం. ఆ! అంటే ఇప్పుడు ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మేము వేరు. సో ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఆ 10,000, 20,000 కోసం ఎక్కువ ఆలోచిస్తారు. అది ఆలోచించొద్దు. ఫస్ట్ అది మైండ్‌లో నుండి తీసేయాలి. మైండ్‌లో నుంచి తీసేయాలి. బికాజ్ ఎందుకంటే ఒక ప్రాపర్‌గా మనకు ఒక నెలకు 10,000, 15,000 అంటే రోజుకు ఒక రూ. 300 అండి. అంటే ఒక 10,000 ఫీజు అనుకోండి. అంటే మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ సపోజ్ అనుకుందాం. నెలకి రూ. 10,000 అంటే రోజుకి రూ. 300. రూ. 300లో పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 దాకా ఎన్ని క్లాసులు చెప్పాలి? ఏసీ బిల్లులు ఏంటి? స్టాఫ్ సాలరీస్ ఏంటి? రెంట్స్ రెంట్‌లు ఏంటి? ఏంటి? అవి చాలా ఎక్స్‌పెన్సివ్ చాలా ఉంటాయి. ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మేము చూసుకొని ఫీజులు పెట్టడం జరిగిందే గానీ ఇంకా వేరే విధంగా కాదు. బట్ ఇది చూసి చాలామంది ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఫీజులు ఎక్కువ అని ఫీజులు కలెక్ట్ చేయడం బయట ఎక్కువైపోయింది. ఇది నేను బాగా చూస్తున్నాను అనమాట. ఫీజులు ఎక్కువ కాబట్టి మనం ఎట్లాగోట్లా ఇంతమందిని చేసుకుంటే మనం ఇంత సంపాదించుకోవచ్చు అన్న ఫీలింగ్‌లే ఉంది. కానీ పెట్టడం అనేది వేరే వేరే ఉంటదనమాట. ఉంటుంది. అవును. హ్మ్. సో, ఫీజుల గురించి ఆలోచిస్తున్నారు గానీ, వన్స్ ఒకసారి పిల్లోడు కెరియర్ మంచి ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత, ఆ తర్వాత వచ్చే ఇన్‌కమ్ సోర్స్ గురించి వాళ్ళు అంతేనండి. ఆలోచించట్లేదు. అదొకటి. యెస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మోస్ట్‌లీ మా స్టూడెంట్స్‌కి ఏంటంటే నేను ఆ కాలేజ్ లైఫ్ మిస్సింగ్ అనేది నేను తీసుకురాదలుచుకోలేదు. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెషర్స్ డే చేస్తాం. వావ్! లైక్ లాస్ట్ ఇయర్ చేసాం. మొన్న ఆగస్ట్‌కి చేసాం. ఐ స్పెంట్ నియర్లీ 27 లాక్స్ దాకా ఖర్చు పెట్టాం. ఓహ్! అంటే చాలా గ్రాండ్‌గా గ్రాండ్‌గా. చేశారు. ఎందుకంటే మా పిల్లలకి ఆ గుర్తుండాలి. ఆ తీపి గుర్తుండాలి. సో ఇట్లాంటివి ఏంటంటే మనం ఒక ఈవెంట్ ఏదైనా చేద్దాం. మా దగ్గర ప్రతి ఫెస్టివల్ జరుగుతది. స్వీట్ మెమోరీస్ అవన్నీ. రంజాన్ జరుగుతది. అంటే ఇప్పుడు రంజాన్ ముస్లిం పండుగండి. సో హిందువులు, క్రిస్టియన్స్ కలిసి రంజాన్ చేయాలి ఓహ్! అకాడమీలో. సో వీటికి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ కూడా మాదుంటది. అంటే స్టూడెంట్స్ తలా ఒక రూ. 100 ఏసుకున్నా మిగతా ఏదైతే రిక్వైర్‌మెంట్ టోటల్ అమౌంట్ ఉంటదో అది మళ్ళీ కంపెనీ పెట్టుకుంటుంది. మళ్ళీ మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు? కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. బికాజ్ ఎందుకంటే పిల్లలకి ఒక కెరియరే కాదు. వాళ్ళకి మన ట్రెడిషన్స్, యాక్టివిటీస్ మన ఇవన్నీ ఉండాలి. సాంప్రదాయాలేంటి, మన ఎమోషన్స్ ఏంటి, మనం ఉండే ఒకళ్ళతో ఉండే ఆప్యాయాలేంటి, ఇవన్నీ కూడా మనం చూపిచ్చాలి. అదే కదా ఒక టీచర్ చేయాల్సింది. యెస్. ఓన్లీ 100%. వచ్చాడు, ఏదో అట్లా కూర్చున్నారు, ఏదో ఏరోప్లేన్ గురించి చెప్పాం, పంపించేసామంటే కాదు. ఒక మనిషిని రైట్ వేలో తయారు చేసి పంపించడం కదా! ఓకే. అది కదా ఏరో ఫాల్కన్స్ అని అంతే. అనుకుంటాం. సో, హ్మ్. దట్ సో ఈస్ ద స్పెషాలిటీ ఏరో స్పెషాలిటీ. సో ఫాల్కన్స్. ఆ చిన్న చిన్న ఫీజులు మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మేమేసుకున్న కొన్ని ప్లానింగ్స్‌కో అలా ఉంటాయి గానీ, అది అందరూ బేర్ చేయగలరు. ఆ 10,000 కోసం, 20,000 కోసం దయచేసి పేరెంట్స్ యెస్. యెస్. ఇది అడగొద్దు. మామూలుగా. అండ్ ఇంకొకటి ఉంటుందండి తేడా. హ్మ్. ఇప్పుడేంటంటే మా పిల్లలకి ఎంత ఇవ్వండి, వేరే పిల్లలకి అంత ఇచ్చారు ఫైన్ అని మా పిల్లలకి తగ్గించండి. బట్ ఏంటంటే మేము ఏరో ఫాల్కన్స్‌లో అందరికి ఒకటే ఫీజ్ ఉంటదండి. కొంతమంది రికమెండేషన్స్ మీద వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు ఫోన్‌లు మాట్లాడతారు, వీళ్ళు ఫోన్‌లు మాట్లాడతారు, రికమెండేషన్స్ కాల్స్ వస్తాయి. బట్ నేను ఒకటే చెప్తాం. మీ పిల్లోడు ఎలానో నాకు ఆ పిల్లోడు అట్లా. ఈ పిల్లోడు అట్లా. సేమ్ నాకు అందరి పిల్లలు ఒకటే. నో పార్షియాలిటీ. మీకు తగ్గించాననుకోండి, వీళ్ళు తెలిసినోళ్ళు తగ్గించారు. సో జాబ్‌లు కూడా మంచివి మీకే ఇప్పిస్తానేమో. ఆ! ఇవి మనకెందుకు? నాకు అందరి పిల్లలు ఒకటే. అందరికీ ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఒకటే. అందరికీ ఇవ్వాల్సిన కెరియర్ ఒకటే. మంచి కంపెనీస్ ఇవ్వాలి. సో దట్ ఎవ్వరికీ ఫీజ్ వేరియేషన్స్ ఉండవు.
అందరికీ ఒకటే రకమైన ఫీజు వేరియేషన్, అదే రూపాయి అదే రూపాయి, అదే ₹1000 అదే ₹1000, అందరికి ఒకటేలాగా ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్ అంతే. ఇంకా దీంట్లో సపరేషన్ నో అనేది పార్షియాలిటీ. మీరు చేయొద్దు. నేనే ఇక్కడ పిల్లల్ని సపరేట్ అనుకుంటున్నాను, అంటే కులం పరంగా, మతం పరంగా, ఏదో డబ్బుల పరంగా నేనే ఇక్కడ వేరీ చేయదలుచుకోలేదు. మీరు బయట నుంచి వచ్చి మీరు చేయొద్దు. సో నాకు దయచేసి ఎవరు కూడా రికమెండేషన్ కాల్స్ చేయొద్దు ఫీజ్ విషయాల్లో. నాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా మీరు ఫోన్లు చెప్పుకొని నాకు చేయొద్దండి. మేము ఎంకరేజ్ చేయం. బికాజ్ ఎందుకంటే ఒక మనిషి మీకు తెలిస్తే అది మీరు వేరే విధంగా వాడుకోండి, అది చదువు దగ్గర మాత్రం వాడుకోవద్దు అని చెప్తారు. ఓకే, అంటే మంచి ప్రశాంతమైన వాతావరణం, హెల్దీ అంతే. అట్మాస్ఫియర్, దీన్ని స్పాయిల్ చేయొద్దు అని స్పాయిల్ మీరు చేయొద్దు. ముందే రిక్వెస్ట్ చేస్తారు. వద్దు మనకి. ఓకే, మీ పరంగా ఇప్పటి వరకు చాలా మందిని ఇంత ప్రిపేర్ చేసి ఒక మంచి రేంజ్ లో దూసుకుపోతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. అవునండి. స్టూడెంట్స్ చాలా మంది కూడా మీ సలహాలు సూచనల గురించి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మరి ఏరో ఫాల్కన్స్ నుండి మీరు ఇచ్చే మంచి సజెషన్. అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయిన మా స్టూడెంట్స్ కి మీ స్టూడెంట్స్ కి మీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కదా సార్, ఓకే. మిగతా వాళ్ళకి ఏదైనా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలు అంటే చాలా ఇండస్ట్రీకి రకాల రాబోయే అపోహలు students ఉంటాయి, కి. అవును. చాలా రకాలైనటువంటి డైలమాలో ఉంటారు, వెళ్ళాలా వద్దా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. Yes. చాలా మందికి ప్యాషన్ ఉంటది, Yes. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో వాళ్ళ గురించి మీరు ఇచ్చే మంచి సజెషన్. సింపుల్ అండి. ఇప్పుడు మీకు ఏవియేషన్ సంబంధించిన మీరు ఎటువైపు వెళ్ళాలన్నా మీరు ఒకసారి మీరు కొంచెం నెంబర్స్ ప్రొవైడ్ చేయండి కింద. సో ఈ నెంబర్స్కి మీరు ఏమైనా కాల్ చేస్తే, మీరు ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఎయిర్లైన్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, టికెటింగ్ వైపు వెళ్ళాలా, పైలట్ వైపు వెళ్ళాలా, మీకు ఒకటి ఉంటుంది. మీకు యూట్యూబ్లో ఎక్కడో చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు, మీకు తెలిసింది ఏదో ఉంటుంది. సో ఒకసారి మాకు కాల్ చేసి అడిగితే మీకు సరైన గైడ్ లైన్స్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గైడ్ లైన్స్లో నుంచి ఒకసారి కౌన్సిలింగ్ పిలుస్తాం, ఒక డేట్ ఇస్తాము. ఆ డేట్ రోజున మీరు వస్తే కౌన్సిలింగ్కి ఇక కూర్చోబెట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇట్లా వెళ్తే నీ కెరీర్ ఇది, ఇలా వెళ్తే నీ కెరీర్ ఏది, ఇలా వెళ్తే నీ కెరీర్ ఏది. సో దీనికి ఈ కోర్సులోకి నువ్వు రావాలంటే నీలో ఉన్నది ఇది, నీలో లేనిది ఇది. సో ఉన్నది ఓకే, లేనిది ఇది, కాబట్టి దీని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు ట్రైన్ అయితే నీ చేత నిన్ను ఆ గోల్ కొట్టించి నిన్ను ప్రశాంతంగా జాబ్లో మంచి పంపించేస్తాం ప్లేస్మెంట్ ఇచ్చి మంచి ప్యాకేజ్ అన్నట్టుగా మనం పిల్లలకి మేము ఆల్వేస్ అవైలబుల్ ఉంటాము. బట్ ఏంటంటే ఏరో ఫాల్కన్స్ మాత్రం జాబ్ వస్తుందా అని మాత్రం ఫోన్ చేయొద్దు, ఫీజులు మా పిల్లలకి తగ్గించండి అని మాత్రం ఫోన్లు చేయొద్దు. జాబ్ వస్తుందా అన్నది అసలు పెట్టుకోవద్దండి. ఏరో ఫాల్కన్స్ అంటేనే పిల్లల కోసం ఉంటుంది. మంచి కంపెనీ కొట్టాలి, మంచి శాలరీ కొట్టాలి అన్న దాని మీదే. మీ దగ్గర జాయిన్ అయితే జాబ్ వస్తుందా అని మాత్రం ఈ ఆ వీడియో క్వశ్చన్ మార్క్ తో ఆ రావద్దు. క్వశ్చన్ మార్క్తో రావద్దు. డౌట్ఫుల్గా అసలు మా దగ్గర జాయినే కావద్దు. కాన్ఫిడెన్స్ మీలో ఉందా, మా మీద, వెంటనే జాయిన్ అయిపోండి. అప్పుడు వచ్చి జాయిన్ అయిపోండి. అండ్ ఈ సంవత్సరం మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ 10 డేస్లోనే మేము క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే ఒక 40 to 50% ఆఫ్ సీట్స్ మాకు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతున్నాయండి. సో నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఈ ఏప్రిల్ ఆర్ మే ఫస్ట్ వీక్ వరకు మా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైతే ఈ క్యాబిన్ క్రూ కానీ, పైలట్స్కి కానీ, ఏవియేషన్ మేనేజ్మెంట్కి కానీ, ఆర్ డిగ్రీతో పాటు బీబీ ఏవియేషన్ మేనేజ్మెంట్, బీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్, బీకేఎం ఏవియేషన్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగానే మీ పేరెంట్స్ని తీసుకొని అప్రోచ్ అవ్వండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత నా ముందుగానే రండి. సో ప్రతి బ్రాంచ్లో మాకు 120, 150 మ్యాక్సిమం అడ్మిషన్స్ ఉంటాయి ఒక్కొక్క బ్రాంచ్లో. సో సీట్స్ అనేవి మీరు ఇప్పుడు ఫోన్ చేసి మీరు తర్వాత మే, ఏప్రిల్ తర్వాత వచ్చినా కానీ సీట్స్ ఉండకపోవచ్చు. సో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మీరు ఆ టైంకి ఉంటే మా టీం అనేవాళ్ళు ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు, మీతో మాట్లాడుకుంటూ ఉంటారు. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు డిలే చేయొద్దు. మేము ఎంసెట్స్ రాసే వాళ్ళ కోసము మేము అవి చూసుకొని వస్తాం, ఇవి చూసుకొని వచ్చే వాళ్ళ కోసం మేము వెయిట్ చేయము. ఎందుకు వెయిట్ చేయమంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ కొన్ని ఎయిర్లైన్స్ వచ్చేసి కొంతమందిని కావాలని కాంట్రాక్ట్లో ఉన్నాం కాబట్టి మాకు టైం సరిపోవట్లేదు. మాకు ముందుగా వచ్చిన పిల్లల్ని మేము రెడీ చేసేసుకొని మేము ఫాలోఅప్ చేసేసుకోవడానికి మాకు కావాలన్నమాట. టైమ్ ఈస్ వెరీ షార్ట్, యూటిలైజ్ ఇట్. అంతే. సో మనకి ఏరో ఫాల్కన్స్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? వైజాగ్లో, విజయవాడ బెన్ సర్కిల్లో ఉందండి. అండ్ వైజాగ్లో ద్వారకానగర్లో ఉంది, అండ్ విజయవాడ బెన్ సర్కిల్లో ఉంది. అండ్ హైదరాబాద్లో 2 వింగ్స్ ఉన్నాయండి. ఒకటి పంజాగుట్టలో ఉంది, ఒకటి అమీర్పేటలో ఉంది. సో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు అమీర్పేట వింగ్కి రావాల్సి ఉంటుంది. అండ్ బెంగళూరులో యలహంకలో ఉంది.
సో ఈ 4 బ్రాంచెస్ లో నడుస్తుంది యలహంక 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 యలహంకలో ఉంది బెంగళూరులో. సో మంచి విషయాలు అయితే చెప్పేశారు. ఎయిర్ ఫాల్కన్స్ గురించి, బ్రాంచెస్ గురించి చెప్పారు. చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈవెన్ దో నాకున్న ఈ క్వశ్చన్తో పాటు నాకున్నవి కూడా కొన్ని అడిగేసాను, గొడవ వదిలిపోయింది. సో ఏంటంటే ఇంత మంచి విషయాలు చాలా వరకు చెప్తూనే వచ్చారు. అసలు దిలీప్ సార్ అంతకుముందు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అంటే ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా నేను 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 వాడి పెట్టలేదండి, దేవుడు పెట్టించాడు. నేను పెట్టలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అంటే అరే నేను ఒక బిజినెస్ చేయాలి, నేను ఇట్లా ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలి, నాకు లేదు అసలు అది. నేనేదో ఉద్యోగం చేసుకుంటా ఉండేవాడిని ఏవియేషన్లో. ఆ ఉద్యోగం చేసుకుంటా ఉంటే కొంతమంది మోసపోయి వచ్చిన పిల్లలు అప్పట్లో నా దగ్గరికి వచ్చి కొంచెం ఆ పేరెంట్స్ కొంచెం అది ఇది బాధపడి కొంచెం మా అబ్బాయికి ఏదైనా జాబ్ ఇచ్చండి అంటే, జాబ్ ఇప్పించాడని అడిగితే వాళ్ళని సరిగ్గా క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఏం చెప్పట్లేదు. అంటే ఇంటర్వ్యూకి పంపిద్దాము, ఎవరైనా మేనేజర్ రిఫర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను అంతే. రిఫర్ చేద్దామని ఒక 4-5 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఎక్కడ చదివారు, ఏం చదివారు అంటే ఎక్కడెక్కడో చదివాము, ఇంత ఫీజులు కట్టాము అని అంటే, ఏవియేషన్ అన్న చేసిందే ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్స్ అండి. ఏవియేషన్ అన్న పదానికి కూడా మీనింగ్ కూడా తెలియకపోతే ఎట్లా అండి? ఇది చూసి సరేలే ట్రైనింగ్, సరే సాయంత్రం రూమ్ దగ్గరికో లేకపోతే ఒక పార్క్ దగ్గరికి రండి లేకపోతే బేకరీకి రండి అని ఊరికే వాళ్ళకి ఫ్రీగా ఒక 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పాపం మా మేనేజర్కో మనకు తెలిసిన మేనేజర్కో ఒక మాట చెప్తే జాబ్ వస్తుందిలే అనుకున్నాం. అట్లా ఏం చేశాను, వీళ్ళ పార్కులకు పిలిస్తేనేమో కొంచెం లవర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అక్కడ ఇబ్బందులు ఉండేవి. బేకరీకి వెళ్తే మేము ఆర్డర్ చేసినంత వరకు కూర్చోబెట్టేవాడు, తర్వాత వెళ్ళిపోమనేవాడు. అలాంటి టైంలో అర్థం కాక కొంచెం తెలిసిన ఒక ఆయనది ఒక చిన్న స్పేస్ ఉంటే అది తీసుకొని బోర్డు కొనడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. ఊరికి పిల్లలు ఫ్రీగా చెప్పటం కదా, ఒక స్టిక్కర్ అతికిచ్చి ఆ స్టిక్కర్ మీద రాసి మళ్ళీ తడిగుడ్డ పెట్టి మళ్ళీ తుడిచేసి అట్లా ఒక 4 రోజులు పిల్లల కోసం అయితే చెప్పేశారు. కట్ చేస్తే కొట్టేశారు జాబ్లు. వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందిని తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ అలా 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 ఈ రోజు ఇంకా మీ ముందు కూర్చున్నానే కానీ ఇక్కడ ఎక్కడ అనుకున్నానండి నేను పెట్టాలని. కరెక్ట్. అది నేను అనుకోలేదు. ఇంకా అది ఆ ఫ్లోలో ఎవరికో సాయం చేద్దాం అనుకున్నాము, అది అట్లా అయిపోయిందే కానీ అది స్పోర్టివ్. సో అందుకని మాకు ఫస్ట్ నుంచి కూడా నా కమర్షియల్ థింకింగ్ అనేది ఉండదు, అస్సలు లేదు. సో ఏవియేషన్ లవ్ అనేది ఉంటది కదా. నేను చదువుకున్నాను, నాకు దీని గురించి ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ని నేను నెక్స్ట్ జనరేషన్కి ప్రాపర్ వేలో ఇచ్చి ఒక ఏవియేషన్ అనే ఒక ఇండస్ట్రీకి కొన్ని ఆనిముత్యాలని నేను గట్టిగా ఇవ్వాలి అంతే. మనం అంటే మనం ఈ భూమి మీద ఉన్న రోజుల్లో ఈ పిల్లోడు ఏం చేసి వెళ్ళాడు రా అంటే ఇది చేశారన్నా వెళ్ళాడు అనే ఒక మార్కు కోసమే నేను వర్క్ చేస్తున్నాను కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అనదర్ థాట్స్. కానీ ఇంకేం లేవు, ఏదో సంపాదించేయాలి అది ఇదని కాదు, మంచి పేరు అయితే సంపాదించుకోవాలి. సో రైట్, చాలా మంచి స్టోరీ చెప్పారు. అంటే ఒకరికి మంచి చేద్దాం అనేసరికి దేవుడే మిమ్మల్ని ఈ పర్పస్ మీదకి లాగేశారు. ఇంకా కంప్లీట్ గా అది వదిలేసినట్టే సార్, అది ఏవియేషన్ జాబ్. ఓకే, వదిలేసుకున్నారు. ఇప్పుడు మీరే ఇంకొక చాలా మంది స్టూడెంట్స్ కి జాబ్ ఇచ్చే ప్లేస్ తో దేవుడు మిమ్మల్ని. సో నేను చెప్పేది ఒకటే, చాలా మంచి ఇంటర్వ్యూ ఏదో చేయాలని అనుకున్నాను కానీ ఇంత మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీ దగ్గర నుండి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాన్ బిలీవ్. హ్యాట్స్ ఆఫ్ యువర్ ఆల్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, ఎఫర్ట్స్, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. అండ్ మేము Prime9 ఛానల్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఇంకా ఏరో ఫాల్కన్స్ నుండి చాలా మంది స్టూడెంట్స్ రావాలి, మంచి చాలా మందికి స్ఫూర్తిగా ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఏరో ఫాల్కన్స్ ఇన్స్టిట్యూషన్ గురించి మన మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సార్ చెప్పినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మంచి స్టాఫ్, మంచి హాస్పిటాలిటీ, ఇంకా మంచి హెల్దీ అట్మాస్ఫియర్, ఫీజ్ కూడా అందరికీ చాలా రీజనబుల్గా ఉండే ఫీజ్. దీంట్లో ఫీజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది, టర్మ్స్ ఉంటాయి. మీరు ఇలాంటి విషయాల్లో ఏమాత్రం అపోహ పడక్కర్లేదు. మీ పిల్లలకి ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే దిలీప్ గారు ఇప్పటివరకు చెప్పారు, టైం చాలా షార్ట్ ఉంది, చాలా తక్కువ ఉంది, ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో డాక్టర్ దిలీప్ గారు అలాగే ఎట్ ద సేమ్ టైం ఏరో ఫాల్కన్స్కి సంబంధించిన నెంబర్స్ కూడా, కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ కూడా కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి, గమనించండి. ఇంకా ఆసక్తి గలవారు ఖచ్చితంగా సంప్రదించండి. ఇది ఇవాల్టి ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ Prime9.